మద్యానికి సంబంధించిన ఒక కుంభకోణం ఇది పదే పదే మాట్లాడేటటువంటిది. దీనికి ఒక కారణం చూపించే పాయింట్ ఏంటయ్యా అంటే రేట్లు ఎక్కువ పెట్టారు ప్లస్ క్యాష్ తీసుకున్నారు. నేను ఆ రోజున కూడా చెప్పా మద్యానికి సంబంధించి ఇక్కడ దీంట్లో నాటకాలు ఆడాల్సిన పరిస్థితి కాదు, మోసాలు చేయాల్సిన పరిస్థితి కాదు. వెరీ సింపుల్. ఏంటంటే అవుట్ సోర్సింగ్ సిస్టమ్. డైరెక్ట్గా కంపెనీ వాడు వచ్చి షాపు దగ్గరికి తనకి ఏమేమి సరుకు కావాలో అడుగుతాడు. అంటే మనకి వీళ్ళ పేరేంటి హోల్సేలర్లు రిటైలర్ల దగ్గరికి ఇప్పుడు వచ్చి సరుకులు ఇస్తారు కదా, లేదంటే మన బడ్డీ కొట్ల దగ్గర గొట్టాలు ప్యాకెట్లు లేకపోతే పప్పు ఉండల ప్యాకెట్లు ఎట్లయితే తెచ్చిస్తారు కదా, అట్లా వాళ్ళు క్యాషే తీసుకుపోతారు. అట్లాగే ఇది కూడా జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎందుకు ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే ఇదే డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోలేదు అంటే ఏ షాపుకు ఆ షాపు వ్యాపారం ఉంటే ఇప్పుడు ఉంది ప్రైవేట్ వ్యాపారాలు, ఎవరికాడికి ఆడే అకౌంట్లోనే పడుతుంది. అదే టోటల్ డిజిటలీకరిస్తే ఏమవుతుంది, ప్రతి బాటిల్ కొన్నప్పుడు 500 రూపాయలు పెట్టి కొన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అది గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు అతను గబక్కని తేడా కొట్టాడు, వెనక్కి ఇవ్వాలి. ఎవడిస్తాడు దానికి? లేదు. దాంట్లో ఓ 100 రూపాయలు రిటర్న్ రావాలి, రాలేదు. ఎవరు దానికి జవాబుదారీ? దానికి తోడు ఈ షాపులు మొత్తం దిగలిపి ఒకటిగా అకౌంట్ కుదురుతుందా? ఎందుకు? ప్రభుత్వమే నడుపుతోంది, అక్కడ ప్రభుత్వమే అన్ని షాపులు నడుపుతోంది కాబట్టి అది వర్కౌట్ కాల, అందుకని పక్కన పెట్టారు. సరే, అది దాని గురించి ఎన్ని కామెంట్లు అయినా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇంకోటి 25,000 కోట్ల రూపాయలు ఏడాదికి డబ్బులు వచ్చినాయి ఆ రోజున. ఇవాళ రోజున ఎంత వస్తున్నాయి ప్రభుత్వానికి? మొన్న జ్యోతినే రాసింది కదా, దాంట్లో వెళ్ళిపోతున్నాయి డబ్బులు అని చెప్పేసి. ఖచ్చితంగా రేపు బడ్జెట్లోనే మెన్షన్ చేయాలా? రేపు మార్చి అయిపోయిన తర్వాత లెక్క తేలుతుంది కదా. జగన్ హయాంలో రాష్ట్రానికి ఏడాదికి 25,000 నుంచి 27,000 కోట్లు వచ్చినాయి. ఈ ఏడాది ఎంత వస్తుందో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం ద్వారా 30,000 కోట్లు సంపాదించిందా? శబాష్. ఈ స్కీమ్ దోపిడీ జగన్ చేశాడు, ఇక్కడ జరగలేదు. అదే ఇప్పుడు కనుక ఏ 10,000 కోట్లు 5,000 కోట్లు వచ్చిందంటే 15,000-20,000 కోట్లు మధ్యలో తిన్నట్టు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం. వాస్తవంగా మద్యానికి సంబంధించి ప్రభుత్వ మద్యం దుకాణం నడిపితే అందులో కుంభకోణం చేయడానికి ఏముంటుంది? అదేమన్నా రేటు విడిగా పెంచుతాడా? ఇప్పుడు అదే ప్రైవేట్ దాంట్లో బెల్ట్ షాప్కి ఒక రేటు, బెల్ట్ షాప్ నుంచి నీకు వచ్చేటప్పుడు ఒక రేటు, ప్లస్ అసలు మద్యం రేట్లు ఎవడు తగ్గించాడు? ఎంతకి? ఓ 99 రూపాయల బాటిల్ కూడా ఒకటి తెచ్చిపెట్టారు. మద్యం రేట్లు ఎవడన్నా తగ్గించాడా? కొన్ని బ్రాండ్లు కూడా వస్తున్నాయి. జనం తాగిన వాళ్ళే చెప్తున్నారు కదా, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదన్నట్టు. ఆ రోజున తాగేవాడికల్లా రేటు పెంచేశారు, నువ్వు తాగుతున్నదంతా చండాలం, నువ్వు తాగుతున్న దానివలన నాణ్యత లేదు, మేము నాణ్యమైన మందు ఇస్తాం. ఇప్పుడు నాణ్యమైన మందు ఏంటది? ఏమన్నా స్పెషల్గా ఉందా? ఇదేంటంటే తాగేవాడిని అయోమయానికి గురి చేయడం, అమ్మేవాడిని అయోమయానికి గురి చేయడం, మిగతా పబ్లిక్ అందరినీ ఒక అయోమయానికి గురి చేయడం. ఇదే విషయం నిన్న బొత్స సత్యనారాయణ చాలా ఘాటుగా అడిగారు ప్రభుత్వాన్ని. కసిరెడ్డి గురించి విలేకరులు అడ్డు పెడితే రాజశేఖర రెడ్డి ఇట్లా చేశాడంటే చేయమనండి, కేసు పెట్టమనండి, తేల్చండి అని చెప్తున్నారు. రేపు మాపో ఒక కేసు పెడతారు. అదేదో మొన్న తెలుగుదేశం దాంట్లో రాశారు కదా 3,000 కోట్లు. మొన్నటిదాకా 1,00,000 కోట్లు తినేశారు మద్యంలో. 1,00,000 కోట్ల నుంచి ఇప్పుడు 3,000 కోట్లకు వచ్చింది. దాంట్లో ఏముంది? ఎవడో ఒక అధికారి చెప్తాడు మద్యంలో డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చామన్నట్టు. ఇప్పుడు అదే డిస్టిలరీల కంపెనీలే కదా ఇప్పుడు కూడా అమ్ముతున్నది, అదే మద్యం కంపెనీల నుంచినే కదా ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకుంటోంది. పోనీ అటన్నిటి బ్యాన్ చేసేసారా? లేదు కదా. ఇంకోటి, ఎవడు పవర్లో ఉంటే వాడి చేతికి ఆ మద్యం తయారీ కంపెనీలు వాళ్ళ చేతికి పోతున్నాయి. డబ్బులు తింటలేదా? అప్పుడు మద్యం తయారీ సంస్థల నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి వెళ్తాయి, ఇప్పుడు అట్లాగే వెళ్తాయి. ఇప్పుడు 2 వైపులు వెళ్తున్నాయి, కింద పైన. అప్పుడు ఒకవైపు వెళ్ళాలి, అంతే కదా. జనాల దగ్గర నుంచి వసూలు చేసే దాంట్లో తినటం అయితే అసాధ్యం. ఇది ఓపెన్ సీక్రెట్. బట్ కథలుగా నడుస్తూనే ఉంటాయి. మనం నిజం కంటే కూడా అబద్ధం అందంగా ఉంటుంది కాబట్టి అదే నమ్ముతుంటాం.